నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో కిమ్స్ శిఖర హాస్పిటల్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు, ఆరోగ్య ఆనంద సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. కేరళలోని పరశురామస్వామికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రత్యేక పూజలు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ తిరోగమనమే. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ తిరోగమనమే. మళ్లీ అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఆరోగ్యం ఆనంద సమాజమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. గుంటూరు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిమ్స్ శిఖర ఆసుపత్రిని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000వ సంవత్సరంలో కిమ్స్ మొదటి ఆసుపత్రిని తాను ప్రారంభించారని, 25 ఏళ్లలో 5000 బెడ్స్ తో 5 రాష్ట్రాలకు కిమ్స్ ఆసుపత్రి సేవలు విస్తరించాయని అన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని, 300 పడకలతో మెరుగైన వైద్యం అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్, నారాయణ, అచ్చెన్నాయుడు, దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. భాస్కర్ రావు గారు మాట్లాడుతూ ఉంటే ఇంకా మన ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనే విధంగా మాట్లాడగలిగాడు. దట్ ఈస్ ది మార్కెటింగ్. చేసిన పనిని చాలా స్పష్టంగా చెప్పడం, చేయబోయే దానిపైన మళ్లీ ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది. ఎగ్జాక్ట్గా 2000 సంవత్సరంలో నెల్లూరులో నేనే ఆ రోజు మొదటి హాస్పిటల్ ప్రారంభించాలనుకుంటున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాలు, 5000 బెడ్స్, 5-6 రాష్ట్రాల్లో విస్తరించాడు. ఈరోజు 25,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ సాధించాడు. అందుకే అన్నాను, ఎప్పుడైనా చెప్పేటప్పుడు విశ్వసనీయత ఉండాలంటే చేసి చూపిస్తే విశ్వసనీయత వస్తుంది. అది చేసి చూపించిన వ్యక్తి సంస్థ భాస్కర్ రావు గారు. అదే మరి కిమ్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దేశంలోనే అతిపెద్ద వ్యవస్థల్లో ఇది ఒక మంచి చైన్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఈ అన్ని నగరాల్లో, అన్ని సిటీల్లో ఉంది. నేను వస్తా ఉంటే చూపించాడు. వెరీ గుడ్ మార్కెటింగ్ మేనేజర్ అనుకున్నాను. ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా చూశాను. హాస్పిటల్లో వస్తే ఎక్కడెక్కడ కిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయో మొత్తం మ్యాప్ వేసి, ఆంధ్ర మ్యాప్ వేసి చాలా స్పష్టంగా చూపించాడు. అంతటితో ఆగలేదు. అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పండుగలు చేస్తారో అవన్నీ కూడా చేశారు. అక్కడి నుంచి మీరు చూస్తే ఆ గోడలంతా కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. అలాంటి పెయింటింగ్స్ వేసి ఆంధ్రప్రదేశ్లో టూరిజం స్పాట్స్ కూడా మొత్తం ఒకసారి చూపించాడు. ఒక పక్క హిస్టరీ, ఒక పక్క జాగ్రఫీ, ఇంకో పక్క మెడికల్ నాలెడ్జ్ కూడా, ఏ జబ్బు వస్తే ఏ విధంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని కూడా బ్యూటిఫుల్గా చూపించాడు. అంటే దీన్ని బట్టి చూస్తే మనిషి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు. ఏం చేస్తే ప్రజల్లో చైతన్యం వస్తుందో అది చేస్తూ ముందుకు పోతున్నాడు. అందుకే సక్సెస్ అయ్యాడు. దానికి మరొక్కసారి మీ అందరి తరపున కూడా రాష్ట్రంలో మీరు చూస్తే నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, ఒంగోలు, వైజాగ్, అనంతపూర్, కర్నూలు ఎక్సెప్ట్ 2 చెప్పాడు. రేపు ఎల్లుండి ఆ 2 కూడా పెట్టేస్తాడు. కాబట్టి అన్ని జిల్లాల్లో, కొత్త జిల్లాల్లో కూడా కిమ్స్ హాస్పిటల్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది. లేటెస్ట్ ఇంకా ఏ టెక్నాలజీస్ ఉన్నా అవన్నీ కూడా తీసుకొచ్చి శస్త్రచికిత్స అయిన తర్వాత రోగి వేగంగా కోలుకోవడానికి
డావిన్సీ రోబోటిక్ సిస్టమ్ తీసుకొచ్చాడు. మోకాలు మార్పిడి కోసం రోబోటిక్ సిస్టమ్ తీసుకొచ్చారు. మెదడు కణితలు గాయాలు శస్త్రచికిత్స కోసం గామా నైఫ్ వినియోగించే పరిస్థితికి వచ్చారు. అదనపు రేడియేషన్ ప్రమాదం లేకుండా ఉండాలని ఈఎస్డబ్ల్యూఎల్ డోర్నియర్ ఇలా అనేకమైనటువంటి మెడికల్ టెక్నాలజీస్ అని తీసుకొచ్చారు. దేశంలోనే పురాతన ఆలయాల్లో ఒకటైన కేరళలోని తిరువల్లం శ్రీ పరశురామ క్షేత్రాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ప్రధాన అర్చకులు పవన్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 6వ అవతారమైన శ్రీ పరశురాముడికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బ్రహ్మ, దుర్గాదేవి, సుబ్రహ్మణ్య స్వామి, మత్స్యమూర్తి, వేదవ్యాస శివాలయం, శ్రీకృష్ణ ఆలయం, గణపతి ఆలయాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. దేవాలయంలో భక్తులు చేస్తున్న భజన కార్యక్రమాన్ని ఆద్యంతం వీక్షించి భక్తి పారవస్యంలో మునిగిపోయారు. పవన్ వెంట ఆయన కుమారుడు అకీరానందన్, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయి ఉన్నారు. ప్రజలకిచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో జరిగిన భేటీలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2019-24 మధ్య జగన్ 1.4 ప్రభుత్వం నడిచిందని, ఆ టైంలో చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా పాలన నడిచిందని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారని, మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు తిరోగమనంలో ఉన్నాయన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారని, ఇప్పుడు ఆ షూరిటీ కాస్త మోసమైందని దుయ్యబట్టారు. అయిపోయాయి, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి అప్పుడే 9 నెలలు గడిచిపోయింది. నిజంగా 2019 నుంచి 2024 మన ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే వైఎస్ఆర్సీపీ జగన్ 1 పరిపాలన ఉన్నప్పుడు మనమంతా కూడా ఆ 5 ఏళ్ళు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా, ఇంతకుముందు ఎప్పుడైనా ఇది సాధ్యమేనా అని అనుకునే పరిస్థితి నుంచి కాదు, లేదు, ఇది సాధ్యం అవుతుంది అని చెప్పి చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాత్రమే జరిగిందని చెప్తాను. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే, నేను చెప్పిన ప్రతి అంశంలో కూడా ఒకవైపున సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, సూపర్ 7 గాలికి ఎగిరిపోయింది, ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది, ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపున వ్యవస్థలన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు ముఖ్యమంత్రి, ఒకే ఒక పార్టీ మారింది, వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది. తేడా అంతే. ప్రతి వ్యవస్థ తిరోగమనం, ప్రజలకు అంతవరకు అందుతూ ఉన్న ప్రతి పథకం రద్దు, వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం, అబద్ధం. కేవలం 9 నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఈరోజు ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా, మనకి ఇంతకుముందు 50% ఓట్ షేర్ వచ్చింది, ఈ ఎన్నికలు అయిపోయేసరికి మన ఓట్ షేర్ 40%. ఒక 10% ఓట్ షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది. ఆ రోజు కేవలం
మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు, అదొక్కటే కారణం. మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం. కానీ అధికారానికి దూరం అయినా కూడా మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఈ జగన్, మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరూ కూడా ఏ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కూటమిని, ఆయన నాయకులను, ఆయన కార్యకర్తలను ఏ ఒక్కరూ కూడా ఇళ్లకు వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి, ఇళ్లకు వెళ్ళి ఎవరిని కూడా వీళ్ళు కనీసం పలకరించే పరిస్థితి కూడా లేదు. అంటే మొహమాటం లేకుండా నిస్సిగ్గుగా ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తిని, ఈ వ్యక్తిని చీటర్ అంటామా? 420 కేసు పెట్టాల్సిన కేసు కాదా ఇది అని చెప్పి అడుగుతా ఉన్నా. మేము అందరం కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితిలోకి తీసుకొని పోవాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.